ఒక రకంగా నీ వల్ల నేను కూడా అసమర్థురాలిగా అనామకురాలిగా అయిపోతున్నాను. నా ప్రతి ఓటమికి కారణం నువ్వు. నీ వల్ల ఎన్నోసార్లు నేనే తలదించుకోవాల్సి వచ్చింది. అయినా సరే నా మనిషివని, నాతో ఎప్పటినుంచో ఉంటున్నావని చాలాసార్లు నిన్ను ఏమీ అనలేదు. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఈ పాటికి వాళ్ళని ఏం చేసేదాన్నో కూడా నాకు తెలీదు. సారీ అంబిక, ఇంకొక అవకాశం ఇవ్వు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఎన్ని అవకాశాలు నువ్వు చేజార్చుకున్నావో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇంకా నీకు అవకాశం ఇవ్వడం అంటే నా గొయ్యి నేను తవ్వుకున్నట్టే. ఇక ఈ విషయంలో నువ్వు దూరంగా ఉండు. అంబిక, నాకేం చెప్పొద్దు. నేనేం వినే పొజిషన్లో లేను. ఇప్పుడిక నేనే రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. నా ప్లాన్ని నేనే ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. నువ్విక ఈ ప్లాన్ నుంచి తప్పుకో. నాకు నీ మీద నమ్మకం పోయింది. ఇప్పుడిక నేనే స్వయంగా దిగి ఈ అంబిక అంటే ఏంటో అందరికీ చూపిస్తాను. ప్రస్తుతానికి నువ్వు తప్పుకో. ఒకవేళ నీ సహాయం కావాల్సి వస్తే అప్పుడు నేను పిలుస్తాను. అప్పటి వరకు నేనే సోలోగా అటాక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఈ బామ్మగారికి సంబంధించిన వాళ్ళు బయట ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. బామ్మగారు, బామ్మగారు, వినిపిస్తుందా? క్లియర్గా కనిపిస్తుందా? ఇప్పుడు మీకెలా ఉంది బామ్మగారు? బామ్మ, ఇప్పుడు ఎలా ఉంది నీకు? నీకు బానే ఉంది కదా? చెప్పు బామ్మ, ఏమైంది? నా సంగతి తర్వాత రా. ముందు సిరి ఎక్కడా? సిరి వచ్చిందా? సిరి వస్తే ఒక్కసారి పిలవరా. నాకు సిరిని చూడాలనుంది. సిరిని పిలవరా. బామ్మ, సిరక్క ఇంకా దొరకలేదు బామ్మ. నా మనవరాలు ఇంకా దొరక్కపోవడం ఏంట్రా? ఏం చేస్తున్నారా మీరంతా? అవును, ఇంతకీ హరికృష్ణ ఎక్కడా? హరికృష్ణ మా సార్ దగ్గర ఉన్నాడు బామ్మ. మా సార్ పోలీసులతో కలిసి సిరక్క కోసం చాలా బాగా వెతుకుతున్నారు బామ్మ. సిరక్క ఖచ్చితంగా దొరుకుతుంది బామ్మ. నువ్వు కంగారు పడకు బామ్మ, ఏమి కాదు. కాదురా, సిరి ఇంకా దొరకపోవడం ఏంట్రా? నాకు చాలా భయంగా ఉందిరా. ఈ వార్త వినడానికేనా దేవుడు నన్ను ఇంకా బ్రతికించుంచాడు? అమ్మా సిరి, ఎక్కడున్నావమ్మా? ఇదేంటమ్మా నీ తలరాత? ఇంకా ఎన్ని కష్టాలు పడతావమ్మా నువ్వు? బామ్మ, ఏడవకు బామ్మ. బామ్మగారు,
మీరు కంగారు పడకూడదు. అంతగా కంగారు పడితే మళ్ళీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అమ్మా అమ్మా సిరి, బామ్మ నువ్వేడవకు బామ్మ, అక్కకేం కాదు బామ్మ. బామ్మ బామ్మ ఏమైంది బామ్మ? డాక్టర్ మా బామ్మకి ఏమైంది? మీరు బయటికి వెళ్ళండి. డాక్టర్ మా బామ్మకి మీరు బయటికి వెళ్ళండి. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. ప్లీజ్ వెళ్ళండి. ఆ ఇంజెక్షన్ త్వరగా ఇవ్వు. పదండి. అమ్మ సిరి, వచ్చావా తల్లి? సిరి, ఏ సిరి, నువ్వు అలాంటి చీప్ మనుషులతో ఎలా బయటికి వెళ్ళావే? అమ్మా, చీప్ మనుషులంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే కదా. క్రిష్కి బుద్ధి జ్ఞానం చాలా ఉంది. తను చీప్ మనిషి కాదు. ఏంటే, వాడితో కలిసి బయటికి వెళ్ళిందే కాకుండా నాకెదురు చెప్తున్నావా? నిన్ను అయ్యో! సహస్రా, చిన్న పిల్లల మీద చేయెత్తుతావా? అసలు నీకు బుద్ధుందా? విహారీ! చిన్నపిల్లల అంతరాలు చూడడానికి నీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? బావా, నన్నే కొడతావా? ఇంకొకసారి నా కళ్ళ ముందు నువ్వు సిరిని కొట్టాలని చూస్తే ఒక్క చంప కాదు, నీ 2 చంపలు వాయించేస్తాను.